నమస్తే అండి. ఈరోజు మనం ట్యాబ్స్ లెసన్స్ గురించి తెలుసుకుందాం. ఈ ట్యాబ్స్‌లో మనకి ఏ రకంగా ఉపయోగపడుతుంది? అసలు ట్యాప్ అంటే ఏంటి? ఇది ఏ రకంగా ఏ మెటీరియల్‌తో దీన్ని తయారు చేస్తారు? వీటి గురించి మనం తెలుసుకుందాం. ట్యాప్ అంటే సిలిండ్రికల్ రౌండ్ రాడ్ షేప్‌లో కలిగి ఉండి, దానికి థ్రెడ్స్ ఉండి, సైడు కటింగ్ టూల్‌గా మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. డ్రిల్ హోల్స్ వేసిన తర్వాత ఇంటర్నల్ థ్రెడ్స్ వేయాలన్నా ఈ ట్యాబ్స్ అనేదాన్ని ఉపయోగపడుతుంది. ఈ ట్యాబ్స్ ముఖ్యంగా 2 రకాల ట్యాబ్స్ ఉన్నాయి. అవి ఏంటంటే మెషిన్ ట్యాబ్స్, హ్యాండ్ ట్యాబ్స్. మెషిన్ ట్యాబ్స్‌లో మనకి డ్రిల్లింగ్ మిషన్ నందు గాని, లేతి మిషన్ నందు గాని మిషన్స్ ద్వారా మనం వేసే వాటిని మెషిన్ ట్యాబ్స్ అని చెప్పి అంటారు. హ్యాండ్ ట్యాబ్స్ ద్వారా ట్యాప్ రెంచ్‌ని ఉపయోగించి ఈ ట్యాపింగ్ అనే ఆపరేషన్‌ని మనం కంప్లీట్ చేస్తాం. ఈరోజు ముఖ్యంగా మనం ఈ ట్యాబ్స్‌లో ఉన్నటువంటి టైప్స్ ఎన్ని రకాలు, తర్వాత వాటి వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పిఎస్సిడబ్ల్యూ నందు ఈ ట్యాబ్స్ 3 రకాల సెట్లుగా ఉంటాయి. ఫస్ట్ ట్యాపు, సెకండ్ ట్యాపు, థర్డ్ ట్యాప్‌గా. మెట్రిక్ థ్రెడ్స్ నందు 2 సెట్స్ మాత్రమే ఉంటుంది మనకి. ఈ ట్యాబ్స్ ద్వారా ఇంటర్నల్ థ్రెడ్స్ వేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఇంటర్నల్ థ్రెడ్స్ అంటే నట్టికి ఉండేటువంటి థ్రెడ్స్‌ని ఇంటర్నల్ థ్రెడ్స్ అంటాము. వీటి ద్వారా ఇంటర్నల్ థ్రెడ్స్ వేసుకోవడానికి ఈ ట్యాబ్స్ అనే వాటిని మనం ఉపయోగిస్తాము. అయితే ఈ ట్యాబ్స్‌లో ముఖ్యంగా మనకి ఫ్లూయిడ్స్ కలిగి ఉంటాయి. కటింగ్ ఎడ్జెస్ కలిగి ఉంటది. ఈ ఫ్లూయిడ్స్ ద్వారా ఆయిల్ ద్వారా వెళ్ళి మనకి క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్‌లో రొటేట్ చేసుకుంటూ ఈ ట్యాపింగ్ ఆపరేషన్ మనం చేయాలి. అది ఏ విధంగా ఈ లెసన్ ద్వారా మనం తెలుసుకుందాం. ట్యాబ్స్‌ని హై కార్బన్ స్టీల్‌తో గాని, అల్లాయ్ స్టీల్‌తో గాని, క్యాస్ట్ స్టీల్‌తో గాని తయారు చేసి హార్డ్ అండ్ టెంపర్ చేస్తారు. దీని ద్వారా మనకి ట్యాపింగ్ ఆపరేషన్ అనే దాన్ని ఇంటర్నల్ థ్రెడ్స్ వేసుకోవడానికి మాత్రమే ఈ ట్యాపింగ్ అనేది మనకి ఉపయోగం. ఇప్పుడు మనం మెషిన్ ట్యాప్ ఏ రకంగా ఉంటుంది, హ్యాండ్ ట్యాప్స్ ఏ రకంగా ఉన్నాయో దాని గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మెషిన్ ట్యాప్ దాని పార్ట్స్ గురించి మీకు వివరణ ఇస్తాను నేను. ఇది మెషిన్ ట్యాప్ అంటారు. ఈ మెషిన్ ట్యాప్‌కి, హ్యాండ్ ట్యాప్‌కి డిఫరెన్సెస్ ఏంటో చెప్తాను. మెషిన్ ట్యాప్ వచ్చేసరికి ఈ ట్యాంగ్ అనే పార్ట్ ఉంటది. దీని యొక్క షాంక్ ట్యాపర్‌గా ఉంటది. ఈ ట్యాపర్‌గా ఉండటం వల్ల మనకి సాకెట్ నందు గాని, స్లీవ్ నందు గాని, మరియు లేత్ మిషన్ యొక్క స్పిండిల్ నందు గాని, లేదా డ్రిల్లింగ్ మిషన్ యొక్క స్పిండిల్ నందు గాని డైరెక్ట్‌గా మనకు ఇది బిగించుకుని మనం ఈ ట్యాపింగ్ ఆపరేషన్‌ని చేస్తాము. దీన్ని ట్యాంగ్ అంటాము. దీన్ని ట్యాపర్ షాంక్ అంటాము. దీన్ని సైజ్ ఆఫ్ ది సెక్షన్ అని చెప్పేసి అంటాము. తర్వాత వీటిని కటింగ్ ఎడ్జెస్ అంటాము. మనం టీత్‌కి మధ్య ఉండేవాటిని, ఈ మధ్యలో ఉండే భాగాన్ని ఫ్లూయిడ్స్ అని చెప్పి అంటాము. ఇవి చాంపరింగ్ చేయబడి ఉంటాయి కాబట్టి వీటిని చాంపర్ అని చెప్పేసి అంటారు. ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. దీన్ని ట్యాంగ్ అని చెప్పేసి అంటాము. ఈ చివర ఉండేటువంటి భాగాన్ని ఇక్కడి నుంచి ఇక్కడికి ఉండేటువంటి దాన్ని ట్యాపర్ షాంక్ అని చెప్పి అంటాము. సైజ్ ఆఫ్ ది సెక్షన్ అంటే ట్యాంగ్ యొక్క ఎడ్జ్ కాడి నుంచి టీత్ వరకు మధ్య ఉండే భాగాన్ని సైజ్ ఆఫ్ ది సెక్షన్ అని చెప్పి అంటాము. దీన్ని చాంపరింగ్ థ్రెడ్స్ చాంపరింగ్ చేయబడి ఉంటాయి కాబట్టి దీన్ని చాంపరింగ్ అంటాము. దీన్ని కటింగ్ ఎడ్జెస్ అని చెప్పేసి అంటాము. ఇది మెషిన్ ట్యాప్‌లో ఉన్నటువంటి భాగాలు. దీని ద్వారా మనకి లేతి మిషన్ నందు డైరెక్ట్‌గా గాని, డ్రిల్లింగ్ మిషన్ నందు స్పిండిల్ గాని, సాకెట్ నందు నేను డ్రిల్లింగ్ మిషన్‌లో చెప్పుకున్నాం. సాకెట్ ఆర్ స్లీవ్ నందు గాని బిగించుకుని మాత్రమే ఈ మెషిన్ ట్యాప్ ద్వారా ట్యాపింగ్ ఆపరేషన్ మనం కంప్లీట్ చేస్తాము. తర్వాత వచ్చేసరికి హ్యాండ్ ట్యాప్స్. ఈ హ్యాండ్ ట్యాప్స్ ద్వారా మనకి ఈ 3 కలిపి ఇందాక మనం చెప్పుకున్నట్టు విధంగా బిఎస్‌డబ్ల్యూ బ్రిటిష్ స్టాండర్డ్ విత్ వర్త్ దాంట్లో మనకి 3 ట్యాపులు కలిపి ఒక సెట్‌గా ఉంటుంది. అదే మెట్రిక్ థ్రెడ్స్‌లో అయితే 2 ట్యాపులు మాత్రమే ఒక సెట్‌గా ఉంటుంది. ఇవి ఏ రకంగా ఉంటాయి అన్నది మనం ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. వీటిని హ్యాండ్ ట్యాప్ సెట్స్ అని చెప్పేసి అంటారు. ఈ హ్యాండ్ ట్యాప్ సెట్‌లో ఇందాక మనం చెప్పుకున్నట్టు విధంగా దీని యొక్క షాంక్ స్క్వేర్ షాంక్ కలిగి ఉంటుంది. దీని యొక్క ట్యాంగ్ ఇక్కడేమో మనకేమో మెషిన్ ట్యాప్‌లో ట్యాంగ్ ఉంటుంది. దీనికేమో హెడ్ స్క్వేర్ షేప్‌లో కలిగి ఉంటుంది. చూడండి, స్క్వేర్ షేప్‌లో కలిగి ఉంటుంది. ఈ స్క్వేర్ షేప్‌లో కలిగి ఉండటం వల్ల మనకి ఏంటంటే ట్యాప్ రెంచ్ సహాయంతో మనకి హ్యాండ్ ట్యాపింగ్ వేసుకోవడానికి మాత్రమే మనకి ఇవి ఉపయోగపడుతుంది. తర్వాత వచ్చేసరికి మీకు చూడండి చాంపరింగ్ ఏ రకంగా చేశారు అన్నదానికి క్లియర్‌గా మీకు చూపిస్తాను. ఇది వచ్చేసరికి ట్యాపర్. దీన్నే ఫస్ట్ ట్యాప్ ఆర్ రఫర్ ట్యాపర్
ఆర్ ట్యాపర్ అని చెప్పేసి అంటారు. దీన్ని వచ్చేసరికి మీడియం ట్యాప్ ఆర్ ఇంటర్మీడియట్ ట్యాప్ అని చెప్పేసి అంటారు. మూడోది ప్లగ్ ట్యాప్ ఆర్ బాటమింగ్ ట్యాప్ ఆర్ ఫినిషింగ్ ట్యాప్ అని చెప్పేసి అంటారు. ఈ మూడు రకాల ట్యాప్స్ మనకి ఉంటాయన్నమాట. వీటిని హ్యాండ్ ట్యాప్స్ అని చెప్పేసి అంటారు. ఈ ట్యాపర్ ఆర్ ఫస్ట్ ట్యాప్కి 8 to 10 థ్రెడ్స్ కింద నుంచి చాంపరింగ్ చేయబడి ఉంటాయి. చూడండి, 8 to 10 థ్రెడ్స్ కింద నుంచి, అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి చాంపరింగ్ చేయబడి ఉంటుంది. తర్వాత వచ్చేసరికి మీడియం ట్యాప్ ఆర్ ఇంటర్మీడియట్ ట్యాప్ కాడికి వచ్చేసరికి మీకు 3 to 5 థ్రెడ్స్ చాంపరింగ్ చేయబడి ఉంటుంది. 3 to 5 థ్రెడ్స్ చాంపరింగ్ చేయబడి ఉంటుంది. తర్వాత వచ్చేసరికి ప్లగ్ ట్యాప్ వచ్చేసరికి 1/2 to 2 థ్రెడ్స్ చాంపరింగ్ చేయబడి ఉంటాయి. 1/2 to 2 థ్రెడ్స్ చాంపరింగ్ చేయబడి ఉంటాయి. దీనివల్ల మనకి ఏంటంటే మన డ్రిల్ హోల్ నందు ఈజీగా ఎంటర్ అయ్యి ఫస్ట్ ట్యాప్ వేసుకున్న తర్వాత థ్రెడ్స్ ఫార్మేషన్ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ ట్యాప్ వేయాలి, మళ్ళీ థర్డ్ ట్యాప్ వేయాలి. ఈ రకంగా ఈ ట్యాప్స్లో మనకి ట్యాపింగ్ ఆపరేషన్ మనం కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసరికి ఈ ట్యాప్స్కి హ్యాండ్ ట్యాప్కి మెషిన్ ట్యాప్కి తేడా ఏంటంటే దీనికి ట్యాపరు ఉంటుంది, షాంక్ అది. దీనికి స్క్వేర్గా ఉంటుంది, ఇందాక మనం పటంలో చూపించిన విధంగా. సో ఏంటంటే హోల్ నందు మనం ఈజీగా ఎంటర్ చేసుకుని ఫస్ట్ ట్యాప్ని క్లాక్ వైజ్ అంటే ఈ రకంగాను, యాంటీ క్లాక్ వైజ్ అంటే ఈ రకంగాను మనం ట్యాప్ని మధ్యలో స్క్వేర్ షాంక్లో బిగించుకుని మనం చేస్తాము. ఇక్కడ చూడండి, ట్యాప్ రించ్ ఉంది మీకు, దీన్ని ట్యాప్ రించ్ అని చెప్పేసి అంటారు. ఈ కార్నర్లో ఈ స్క్వేర్ షేప్ అటు సైడ్ ఈ కార్నర్ పడటం వల్ల ఈ ట్యాప్ రించ్ ఏమవుతుందంటే మీకు దీన్ని ట్యాప్ రించ్ అని చెప్పి అంటారు. ఈ ట్యాప్ రించ్ ద్వారా మనకి ఇందాక చెప్పినట్టు స్క్వేర్ షాంక్ దీంట్లో అటాచ్ అయ్యి హ్యాండ్ ట్యాప్ ద్వారా ఒక సైడ్ 1/3 క్లాక్ వైజు 2/3 యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనం రొటేట్ చేసుకుంటూ ఈ ట్యాపింగ్ ఆపరేషన్ మనం కంప్లీట్ చేసుకోవాలి. అయితే ఏంటంటే ఈ 8 to 10 థ్రెడ్స్ ఎందుకు చాంపరింగ్ చేయబడి ఉంటాయి అంటే కనుక మనకి హోల్ స్టార్టింగ్ అప్పుడు మనకి ఈజీగా హోల్ ఎంటర్ అవుతుంది. తర్వాత ఏంటంటే మెయిన్గా మనకి ఇది బెంచ్ వైస్లో జాబ్ని బిగించి ట్రై స్క్వేర్ని ఉపయోగించి మనకు ఆయిల్ని తీసుకుని ఇది కూలెంట్ ఉపయోగించుకుంటూ ఇంటర్నల్ థ్రెడ్స్ వేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. అంటే సపోజ్ ఇది నట్టు, ఈ నట్టుకి చూడండి లోన ఇంటర్నల్ థ్రెడ్స్ ఉంటాయి. ఈ నట్టుకి మనం వేసేటటువంటి ఈ థ్రెడ్స్నే ఇంటర్నల్ థ్రెడ్స్ అంటాము. దీని ద్వారా ట్యాపింగ్ మనం వేస్తాము. ఏ నట్టు అయినా అంటే నట్స్కి ఇంటర్నల్ థ్రెడ్స్ వేయడానికి మాత్రమే ట్యాప్స్ని ఉపయోగిస్తాము. ఎక్స్టర్నల్ థ్రెడ్స్ వేయడానికి డై అనే దాన్ని ఉపయోగిస్తాం. అది మనం నెక్స్ట్ లెసన్లో మనం తెలుసుకుందాం. సో ట్యాపుల్లో ముందు మెయిన్గా 2 రకాల ట్యాప్స్ ఉన్నాయి. ఒకటి మెషిన్ ట్యాపు, రెండోది హ్యాండ్ ట్యాపు. మెషిన్ ట్యాప్ వచ్చేసరికి సాకెట్ నందు కానీ, స్లీవ్ నందు కానీ, డ్రిల్లింగ్ మిషన్ యొక్క స్పిండిల్ నందు కానీ, లేడ్ మిషన్ యొక్క టైల్ స్టాక్ నందు కానీ బిగించుకుని మనం ట్యాపింగ్ ఆపరేషన్ని చేసుకుంటాం మెషిన్ ట్యాప్ ద్వారా. హ్యాండ్ ట్యాప్ ద్వారా ఈ ట్యాప్ రేంజ్ని ఉపయోగించి మాత్రమే మనం ఈ హ్యాండ్ ట్యాప్స్ని ఉపయోగిస్తాము. తర్వాత దీని ద్వారా ఉన్నటువంటి థ్రెడ్స్ ద్వారా ఫస్ట్ ట్యాప్ ఫుల్ థ్రెడ్స్ ఫార్మేషన్ అయిన తర్వాత సెకండ్ ట్యాప్ ఆర్ మీడియం ట్యాప్ ఆర్ ఇంటర్మీడియట్ ట్యాప్ అంటాము. తర్వాత ప్లగ్ ట్యాప్ ఆర్ బాటమింగ్ ట్యాప్ ఆర్ ఫినిషింగ్ ట్యాప్ అని చెప్పేసి అంటాము. సో ఏంటంటే ఈ రకంగా ఈ 3 ట్యాపుల ద్వారా మనం ట్యాపింగ్ ఆపరేషన్ని చేస్తాము. ఫస్ట్ ట్యాప్ ఆర్ ట్యాపర్, మీడియం ట్యాప్ ఆర్ ఇంటర్మీడియట్ ట్యాపర్, ప్లగ్ ట్యాప్ ఆర్ బాటమింగ్ ట్యాప్ ఆర్ ఫినిషింగ్ ట్యాపర్. అంటే థ్రెడ్స్ని వేసేటప్పుడు మనం కంపల్సరీగా ఆయిల్ని అప్లై చేయాలి. అప్లై చేయడం వల్ల వీటికి ఉన్నటువంటి ఈ ఫ్లూయిడ్స్ ద్వారా మనకి కట్ అయిన చిప్స్ ఈజీగా బయటికి వచ్చేస్తుంది. తర్వాత బ్రేక్ అయిన చిప్పు ఈజీగా మనకి బయటికి వచ్చేస్తుంది. సో ఏంటంటే కంపల్సరీగా మనం ట్యాపింగ్ ఆపరేషన్ చేసేటప్పుడు కూలెంట్ మీన్స్ ఆయిల్ని అప్లై చేయాలి. మరొకసారి మనం చెప్పుకుంటున్నాం, దీని యొక్క మెటీరియల్ హై కార్బన్ స్టీల్తో కానీ, హై స్పీడ్ స్టీల్తో కానీ, ఎల్ఐ స్టీల్తో కానీ తయారు చేసి హార్డ్ అండ్ టెంపర్ చేస్తారు. తర్వాత మెషిన్ ట్యాప్స్, హ్యాండ్ ట్యాప్స్ అని 2 రకాలు ఉన్నాయి. మెషిన్ ట్యాప్ వచ్చేసరికి మనకి డ్రిల్లింగ్ మిషన్ వాటిల్లో ఉపయోగిస్తారు. హ్యాండ్ ట్యాప్స్ వచ్చేసరికి హ్యాండ్ ద్వారా మనకి ట్యాపింగ్ ఆపరేషన్ చేసుకోవడానికి మనకి ఈ ట్యాప్స్ అనేది మనకి ఉపయోగపడుతుంది. తర్వాత బ్రేక్ అయిన ట్యాప్స్ మనం ఏ రకంగా
బయటికి తీయాలి. ఒకవేళ ట్యాప్ డెప్త్‌లో ఇరిగిపోతే ఏ రకంగా తీయాలి? ట్యాప్ పైన ఇరిగిపోతే ఏ రకంగా తీయాలి? మధ్యలో విరిగిపోతే ఏ రకంగా తీయాలి? అంటే మెథడ్ ఆఫ్ ట్యాపింగ్ చేసేటప్పుడు బ్రేక్ అయిపోతే కనుక ట్యాప్‌ని రిమూవింగ్ ఆఫ్ ది ట్యాప్ ఫ్రమ్ ది జాబ్ ఏ రకంగా మనం బయటికి తీయాలన్న దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ట్యాపు జాబ్ యొక్క సర్ఫేస్ పైన ఇది జాబ్ అనుకోండి. జాబ్ యొక్క సర్ఫేస్ పైన కొద్దిగా ఉంటే గనక మనం కటింగ్ ప్లేట్‌తో యాంటీ క్లాక్‌తో తిప్పుకుంటే గనక అవి బయటకు వచ్చేస్తది. సర్ఫేస్ పైన కాకుండా జాబ్ యొక్క లోనకి కొంచెం గనక ట్యాప్ గనక ఇరిగిపోతే గనక ట్యాప్ ఎక్స్ట్రాక్టర్ అని చెప్పేసి వేరే ఒక ఇన్‌స్ట్రుమెంట్ ఉంది. ఈ ట్యాప్ ఎక్స్ట్రాక్టర్ ద్వారా మనం ఎక్స్‌పీరియన్స్ అంటే కొంచెం బాగా తెలిసిన వాళ్ళు బాగా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు మాత్రమే ట్యాప్ ఎక్స్ట్రాక్టర్ ద్వారా తీయగలం. ఎందుకంటే చాలా అది డెలికేటెడ్ టూల్. ఈ ట్యాప్ ఎక్స్ట్రాక్టర్ ద్వారా మనం ఈ బ్రేక్ అయిన ట్యాప్‌ని మనం రిమూవ్ చేసుకోవచ్చు. తర్వాత ఇరిగిపోయిన ట్యాప్ గనక మనకి కనబడుతుంది, పర్వాలేదు అనుకుంటే గనక ప్రిక్ పంచ్‌ని తీసుకొని యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్‌లో రొటేట్ చేసుకుంటూ మనం ప్రిక్ పంచ్ సహాయంతో కూడా ఇరిగిపోయిన ట్యాప్‌ని బయటికి తీయొచ్చు. లేదు బాగా డెప్త్‌గా ఇరిగిపోయింది అనుకున్నప్పుడు 3 ఫ్లూట్స్ ఉంటాయి కదా! 3 ఆర్ 4 ఫ్లూట్స్ ఉంటాయని మనం చెప్పుకున్నాము. ఈ ఫ్లూట్స్ ద్వారా మనం 3 వైర్‌ని జాయిన్ చేసి మనం వైర్‌ని టైట్ చేసుకుంటూ తిరిగితే గనక అది యాంటీ క్లాక్ వైజ్‌లో రొటేట్ చేసుకుంటే గనక ఆ ఇరిగిపోయిన ట్యాప్ బయటికి మనకి వచ్చేస్తుంది. సో ఏంటంటే ట్యాప్ ఇరిగిపోవడానికి గల కారణాలు ఏంటో కూడా మనం ముందు తెలుసుకోవాలి. ఇరిగిపోయిన ట్యాప్‌ని ఏ రకంగా బయటికి తీయాలో ఇప్పుడు మనం తెలుసుకున్నాము. ఎందుకు ఇరిగిపోవడానికి గల కారణాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. కాజెస్ ఫర్ బ్రేకేజ్ ఆఫ్ ట్యాప్. ట్యాప్ ఇరిగిపోవడానికి గల కారణం ఏంటంటే ట్యాప్ సైజు కన్నా హోల్ సైజు బాగా తక్కువ తీసుకోవడం వల్ల ట్యాప్ ఇరిగిపోతుందండి. అంటే హోల్ సైజు దానికి ట్యాప్‌కి సమానంగా తీసుకోవాలి. ఆ క్యాలిక్యులేషన్ మళ్ళీ మీకు డ్రిల్ సైజ్‌కి ట్యాప్ సైజ్ ఎంత తీసుకోవాలి, ట్యాప్ సైజ్ ఇస్తే డ్రిల్ సైజ్ ఏ రకంగా తీసుకోవాలి, దాని మీద మన క్యాలిక్యులేషన్ మీద మళ్ళీ చెప్తాను నేను. ముందు ఈ లెసన్ అయిపోయిన తర్వాత మనం క్యాలిక్యులేషన్స్ మీదకి వెళ్దాము. అయితే ఏంటి, ట్యాప్ సైజు కంటే డ్రిల్ హోల్ సైజు బాగా తక్కువ ఉండటం వల్ల, ఎక్కువ ప్రెషర్ ఇవ్వటం వల్ల, ఆయిల్ అప్లై చేయకపోవటం వల్ల, డ్రిల్ హోలు ట్యాపర్‌గా ఉండటం వల్ల, ఇటువంటి కారణాల వల్ల ట్యాప్ ఇరిగిపోవడానికి గల కారణాలు. మనం రొటేట్ చేసేటప్పుడు క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ అని చెప్పుకున్నాము. ఓన్లీ క్లాక్ వైజే తిప్పేసుకుంటాం కూడా ట్యాప్ ఇరిగిపోవడానికి కారణాలు ఉంటాయి. కారణం ఏంటంటే ఓవర్ టైట్‌గా తిరుగుతుంది. క్లాక్ వైజ్‌లో ఏంటంటే క్లాక్ వైజ్ 3 డైరెక్షన్స్ 1/3 అయితే బ్యాక్వర్డ్ 2/3 ఇలాగ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అంటే క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్‌లో డైరెక్షన్‌లో తిప్పకపోవడం వల్ల కూడా ట్యాప్ ఇరిగిపోవడానికి కారణం అవుతుంది. తర్వాత యూనిఫామ్‌గా ప్రెషర్ ఇవ్వాలి. ప్రెషర్ ఎప్పుడు కూడా యూనిఫామ్‌గా ఇవ్వాలి. యూనిఫామ్‌గా ఇవ్వకపోవడం వల్ల కూడాను ట్యాప్ ఇరిగిపోవడానికి కారణం అవుతుంది. తర్వాత లూబ్రికెంట్‌ని కరెక్ట్‌గా అప్లై చేయకపోవడం వల్ల కూడాను ట్యాప్ ఇరిగిపోతుంది. కట్ అయిన చిప్స్ రిమూవ్ అవ్వకపోవడం వల్ల కూడాను ఆ చిప్స్ అడ్డుకుపోయి మనకి ట్యాప్ ఇరిగిపోవడానికి గల కారణాలు అవుతాయి. సో ఇప్పుడు మనం నేర్చుకున్న పాఠంలో మెటీరియల్ చెప్పుకున్నాము. తర్వాత ట్యాప్స్‌లో రకాలు చెప్పుకున్నాము. తర్వాత బ్రేకేజ్ ఆఫ్ ట్యాప్ ఇరిగిపోవడానికి గల కారణాలు చెప్పుకున్నాము. మరి ఇరిగిపోయిన ట్యాప్‌ని ఏ రకంగా బయటికి తీయాలని చెప్పుకున్నాం. సో ఏంటంటే ఈ లెసన్ ద్వారా మనం ఇంటర్నల్ థ్రెడ్స్ వేయటానికి మాత్రమే ఈ ట్యాపింగ్‌ని ఉపయోగిస్తాము. మెషిన్ ట్యాప్స్, హ్యాండ్ ట్యాప్స్ 2 రకాలు ఉంటాయి. దీంట్లో కూడాను బిఎస్‌డబ్ల్యూ, బిఏ, మెట్రిక్ ఇలా డిఫరెంట్ మనకి ఈ థ్రెడ్స్‌లో మనకి ఈ ట్యాప్స్ అనేవి మనకి ఉపయోగపడుతుంది. మనకి ఫస్ట్ ట్యాప్ వేసుకున్న తర్వాత మాత్రమే సెకండ్ ట్యాప్‌ని వేయాలి. ఫస్ట్ ట్యాప్ యొక్క థ్రెడ్స్ 8 to 10 థ్రెడ్స్ చాంపరింగ్ ఎందుకు చేయబడి ఉంటాయి అని చెప్పి థ్రెడ్స్ చూడండి, చాంపరింగ్ చేయబడి ఉంటాయి. మీకు చెప్పాను నేను ఇందాక. చూడండి, ఇక్కడి నుంచి లెక్కేసుకుంటే 8 to 10 థ్రెడ్స్ చాంపరింగ్ చేయబడి ఉంటాయి. అదేవిధంగా 3 to 5 థ్రెడ్స్ సెకండ్ ట్యాప్ ఆర్ మీడియం ట్యాప్ ఆర్ ఇంటర్మీడియట్ ట్యాప్ అని చెప్పేసి అంటారు. తర్వాత ప్లగ్ ట్యాప్ ఆర్ బాటమింగ్ ట్యాప్ ఆర్ ఫినిషింగ్ ట్యాప్ అని చెప్పి అంటారు. ఈ ఎందుకు మళ్ళీ రివిజన్ చేయవలసి వస్తుందంటే, వాట్ ఈస్ ది అదర్ నేమ్ ఆఫ్ ట్యాపర్ అని అంటే కనుక అది ఫస్ట్ ట్యాప్ అవని, ట్యాపర్ అవని, రఫర్ ట్యాపర్ అని చెప్పి కూడా అనొచ్చు. వాట్ ఈస్ ది అదర్ నేమ్ ఆఫ్ మీడియం ట్యాప్ అంటే కనుక ఇంటర్మీడియట్ ట్యాప్ ఆర్ సెకండ్ ట్యాపర్ అనొచ్చు. వాట్ ఈస్ ది అదర్ నేమ్ ఆఫ్ ది ప్లగ్ ట్యాప్ అంటే మీడియం ట్యాప్ ఆర్ బాటమింగ్ ట్యాప్ ఆర్ ఫినిషింగ్ ట్యాప్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఈ రకంగా దీని యొక్క హెడ్ స్క్వేర్ షాంక్ కలిగి ఉంటుంది. వీటిని హ్యాండ్ ట్యాప్స్ అని చెప్పేసి అంటారు. దీని మీద మనకి ఇప్పుడు క్యాలిక్యులేషన్స్ చెప్పుకుందాము. మరొకసారి ఇది మెషిన్ ట్యాప్, ఇవి హ్యాండ్ ట్యాప్స్. దీన్ని ట్యాప్ రించ్ అంటాము. ఈ ట్యాప్ రించ్ ద్వారా మనకి హ్యాండ్ ట్యాప్స్ని ఫస్ట్ ట్యాప్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే
సెకండ్ ట్యాప్ని క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ చేయాలి. అదేవిధంగా సెకండ్ ట్యాప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత థర్డ్ ట్యాప్ను మాత్రమే మళ్ళీ కంప్లీట్ ఫుల్ రొటేషన్ అయ్యేంత వరకు కూడాను మనం ట్యాపింగ్ ఆపరేషన్ని కంప్లీట్ చేసుకోవాలి. ఈ రకంగా హోల్స్ యొక్క నట్లు యొక్క ఇంటర్నల్ థ్రెడ్స్ మనం చేయటానికి, నట్టు యొక్క ఇంటర్నల్ థ్రెడ్స్ కట్ చేయడానికి మాత్రమే ఈ ట్యాపింగ్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ క్లాస్లో వచ్చేసరికి డైయింగ్ గురించి తెలుసుకుందాం. అంతవరకు నమస్తే.